పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు రూరల్ మండలం భీమగానిపల్లి పంచాయతీలో దాదాపుగా 200 మందికి పైగా కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి నియోజకవర్గ జనసేన నాయకులు ఏఎన్ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన పుంగనూరు రూరల్ మండలంలోని భీమగానిపల్లికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక స్థానం ఉందని, వారు ఎప్పుడు జనసేన పార్టీ పక్షాన నిలుస్తున్నారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, విరూపక్ష, చిన్న రాయల్, నరేంద్ర రెడ్డి, పగడాల రమణ, నరేష్ రాయల్, చైతన్య రాయల్, జనార్దన్, భాస్కర, కోదండ, హరిప్రసాద్, వెంకటరమణారెడ్డి, శంకర్ రెడ్డి, రేవంత్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, నా సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన భీమగానిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భీమగానిపల్లి గురించి, ఈ పంచాయతీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. తమ్ముడు ఆల్రెడీ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా 2019వ సంవత్సరంలో గాలి అంతా ఒక పక్క వీస్తుంటే భీమగానిపల్లి ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు. ఆ ఒక్క విషయం చాలు మీ మార్క్ ఏంటి జనసేన పార్టీలో అని చెప్పడానికి. ప్రత్యేకించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. పుంగనూరులో జనసేన మెజారిటీ రాబో రోజుల్లో లెక్క పెట్టాలంటే ఫస్ట్ మన భీమగానిపల్లి పంచాయతీ నుంచే లెక్క పెట్టాలి. ఆ యొక్క విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని, పవన్ కళ్యాణ్ గారికి కానుక అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రాబో రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై శిఖరాగ్రాలకు చేరుకోవాలని పుంగనూరు మండలంలో ఈ కార్యక్రమం, అంటే పల్లె పల్లెకి జనసేన జెండా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా పదవుల్లోకి వచ్చేంత వరకు కష్టపడతారు. మనం ఇంతవరకు చాలా ప్రభుత్వాలు చూశారు, పెద్దలందరూ ఉన్నారు. పదవుల్లోకి వచ్చే ముందు ప్రజల్లో తిరిగిన పెద్ద మనుషులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడు మళ్ళీ ప్రజల్లో పెద్దగా కనిపించరు. పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఏమంటే ప్రజల నుంచి ఒక డిస్టెన్స్ ఏర్పడుతుంది. కానీ మీరు అందరూ మీడియాలో చూస్తున్నారు. మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన పవన్ కళ్యాణ్ గారు పదవులోకి వచ్చిన తర్వాత ఇంకొక కొత్త యుద్ధానికి తెరతీశారు. ఏమంటే ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ప్రతి ఒక్క సమస్యని మనం ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి 2 రోజుల ముందు కూడా రీసెంట్గా మన్యం ప్రాంతంలో సుమారు 2 దశాబ్దాల నుంచి రోడ్లు లేని ప్రాంతాలు అవి. అక్కడికి వెహికల్స్ వెళ్ళవు, కనీసం మనిషి నడిచేలేదు. ఇప్పుడు ప్రోటోకాల్ ఉండే మనుషులు ఎవరన్నా వెళ్ళాలంటే కూడా అధికారులు నిరాకరిస్తారు. ముఖ్యంగా ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎస్పీ గారు కన్నా వద్దని చెప్పారంట. ఎందుకంటే ఎక్కువ మంచు పడుతుంది. మన ప్రాంతాల్లోనే ఇట్లున్నాయంటే ఆ కొండ ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోవద్దని చెప్తే ఆయన వినలేదు. నేను ప్రజల్ని ప్రత్యక్షంగా కలవాలని భయంకరమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో నానుకుంటూ కొండలెక్కాడు ఆయన. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాల్లో ఇంతవరకు నేను చూడలేదు.
ఎందుకంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఊపుకుంటా ప్రజలకి ఊరికే ఉత్తొత్త మాటలు చెప్పుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన రాజకీయ నాయకులను చూసాం. కానీ పదవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చే నాయకుడిని ప్రత్యేకించి మనం ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము.